తెలంగాణలో సరికొత్త సంచలనం హైడ్రా అయితే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు దీనిపై రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయితే హఠాత్తుగా వచ్చిన వరదలతో అటు ఏపీలో ఇటు విజయవాడలో తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, హైదరాబాద్లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో చెరువులు, కుంటలు ఎందుకు ఇంపార్టెంటో జనానికి తెలిసొచ్చింది. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి రైట్ అని, హైడ్రానే కరెక్ట్ అని భావనకొచ్చారు. అటు ప్రతిపక్షాలకు కూడా ఈ విషయంలో విమర్శకులకు తావు లేకుండా పోయింది. విమర్శిస్తే ఒక తంట, విమర్శలు చేయకపోతే ప్రభుత్వమే కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉండడంతో ప్రతిపక్షాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మంచి తలిస్తే దైవం ఎప్పుడూ అండగా నిలుస్తుందని అంటుంటారు. బహుశా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఆయన ఏ పనికి సంకల్పించినా ఏదో ఒక రూపంలో మాత్రం కలిసి వస్తూనే ఉంది. ప్రతిపక్షాలు ఓవైపు విమర్శల దాడి చేస్తున్నా చివరకు కాలం కూడా రేవంత్కు అండగా నిలుస్తోందని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో వరుసగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు రేవంత్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులను, కుంటలను కాపాడేందుకు ఆయన మరో కీలక వ్యవస్థను రూపకల్పన చేశారు. అక్రమ కట్టడాలు కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రాకు పురుడు పోశారు. దానికి సీనియర్ ఐపీఎస్ను కమిషనర్గా నియమించారు. చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చడమే ఈ హైడ్రా ప్రధాన ఉద్దేశం. హైడ్రాకు రూపకల్పన చేయడమే తరువాయి. ఆ తరువాతి రోజు నుంచే తన కార్యకలాపాలను ప్రారంభించింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా, పేద పెద్ద అనే భేదాలు లేకుండా అందరి భరతం పడుతోంది. అయితే దీనిపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్ను మరో బుల్డోజర్ నగరంగా మారుస్తున్నారంటూ కేటీఆర్ ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ హైకమాండ్ నుంచి కూడా రేవంత్కే సపోర్ట్ లభించింది. కట్ చేస్తే రాష్ట్రంలో ఏటా విపత్తుకు కారణం నీటి వ్యవస్థలను కొల్లగొట్టడమే అనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం. అందుకే చెరువులను కాపాడుకోవాలని, కుంటలను సంరక్షించాలని ఆయన సంకల్పించారు. అందుకే హైడ్రాను తీసుకొచ్చారు. అక్రమ కట్టడాలను కూల్చి మళ్లీ పాత చెరువులకు ప్రాణం పోసేందుకు నడుం బిగించారు. తాజాగా ఖమ్మం, వరంగల్ నగరాలను వరదలు ముంచెత్తాయి. ఇటు హైదరాబాద్లోనూ అక్కడక్కడ వరదలు ప్రజలను ఇబ్బందుల పాలు చేశాయి. ఇప్పుడు ఈ వరదలు కాస్త రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టే అనే భావన అందరిలోనూ తీసుకొచ్చాయి. ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటలను కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టినందుకే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని ఇటీవల ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కబ్జాలను తొలగించాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. సో ఇప్పుడు వరదలు చూస్తున్న ప్రజలు కూడా రేవంత్కే మద్దతుగా నిలుస్తున్నారు. కబ్జాలు లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కాలం కలిసి వస్తోంది. హైదరాబాద్లో కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత భిన్న అభిప్రాయాలు వినిపించాయి. పేదల ఇళ్లు కూలుస్తున్నారన్న సెంటిమెంటు ప్రయోగించేందుకు కొంతమంది రెడీ అయిపోయారు. అయితే ఇప్పుడు దానికి కూడా అవకాశం లేకపోయింది. అసాధారణంగా వస్తున్న వరదలను తట్టుకునే శక్తి ప్రస్తుత నగరాలకు ఉండడం లేదని, కబ్జాకు గురవుతున్న చెరువు నీరు పోయే మార్గాలను విస్తరించుకోకపోతే మొదటికే మోసమొస్తుందని తాజా వరదలు నిరూపించాయి. విజయవాడ, ఖమ్మం నగరాలకు వచ్చిన వరదలు హైదరాబాద్కు వచ్చి ఉంటే ఎదుర్కోవడం అసాధ్యం. 4 ఏళ్ల కిందట 2-3 గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు సగం హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. వందల మంది కొట్టుకుపోయారు. అప్పటి ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తుండిపోయింది. ఆ ఘటన తర్వాతైనా యుద్ధ ప్రాతిపదికన చెరువుల కబ్జా నుంచి బయటపడేయాల్సింది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆయన చేయాలనుకున్న పని చెరువులను కబ్జాల నుంచి బయటపడేయడమే. అలాగే మూసీని హైదరాబాద్లో క్లీన్ చేస్తే ఓ పెద్ద ముప్పు తప్పినట్లే. అందుకే మూసీ ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూసినా రేవంత్ రెడ్డి హైడ్రా ప్రయత్నాలకు 100% సపోర్ట్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనివల్ల నష్టపోయే సామాన్యులకు, వారికి ఆ ఇళ్లను అమ్మిన వారి దగ్గర నుంచే పరిహారం ఇప్పిస్తే ఇంకా సంతోషిస్తారు.